నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక ఫేకు, మోదీ ఒక జుమ్లా, గోద్రా ఇన్సిడెంట్లో చేసిన మరణ కాండ సృష్టించిన కిరాతకుడు, చౌకీదార్ చోర్ హే, మోదీ ఒక హిట్లర్, చాయ్ వాలా చోర్ హే, మోదీ 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 మోదీ. ఎవడు చూడు పేరు తీసుకొని లొల్లి చేసుడు, కిరికిరిలు చేసుడు. ఇవాళ మోదీ వ్యతిరేకులకు ఒక ఈట్కా జవాబ్ పత్తర్సే ఇవ్వాల్సిన దినం ఆసన్నమైంది. ఎస్, మోదీ 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 ఏం చేసినా మోదీ. ఈ చీమ ఈడికి జరిగినా ఈ చీమ ఈడుండేది ఈడికి ఎందుకు జరిగింది, దానికి కారణం మోదీ. ఇవాళ రాహుల్ గాంధీ కేవలం అప్సెట్ లేడు మోదీతో. ఇవాళ అమెరికా మోదీతో ప్రాబ్లం ఉన్నది. ఇవాళ చైనాకు మోదీతో ప్రాబ్లం ఉన్నది. ఇవాళ పాకిస్తాన్కి మోదీతో ప్రాబ్లం ఉన్నది. ఇవాళ ప్యాలెస్తీన్కి మోదీతో ప్రాబ్లం ఉన్నది. ఇవాళ కెనడాకు ప్రాబ్లం ఉన్నది. జస్టిన్ ట్రూడోకు ఇవాళ ప్రాబ్లం ఉన్నది. జార్జ్ సోరోస్కు మోదీతో ప్రాబ్లం ఉన్నది. హమాస్కు మోదీతో ప్రాబ్లం ఉన్నది. ఐఎస్ఐకు మోదీతో ప్రాబ్లం ఉన్నది. తాలిబాన్తో మోదీకు ప్రాబ్లం ఉన్నది. ఖాలిస్తానీలకు మోదీ అనంటే భయం ఉన్నది, ప్రాబ్లం అని చెప్పి చేస్తారు. ఇలా టెర్రరిస్టులకు మోదీ అంటే ప్రాబ్లం ఉన్నది. కేజ్రీవాల్కి మోదీ అంటే పడదు, మమతాకు మోదీ అంటే పడదు, అఖిలేష్కి మోదీ అంటే పడదు, లల్లు బాలు బొంగు భూషణం ఎవ్వడికి మోడీ అంటే పడదు. ఫారూక్ నా ఆజాదీ చీన్ లియే మేరే ఆజాదీ చీన్ లియే, మోదీ అంటే పడదు. ఇవాళ అపోజిషన్ అప్సెట్. ఎవరిని అడిగినా మేరా నారాజ్గీ కా కారణ్ మోదీ, నా కోపానికి కారణం మోదీ, నా అసంతృప్తికి కారణం మోదీ, నా సంతోషానికి కారణం మోదీ, మోదీ మోదీ మోదీ. ఇవాళ క్యాబేజీలు వండించుకునే రైతులు 2 కోట్లు సంపాదించి కాజులు పకోడీలు తినే ఆ రైతులకు కూడా ప్రాబ్లం ఎవరితో, మోదీతో. పెద్ద పెద్ద మర్సిడీస్ బెంజులలో వచ్చే రైతులతో కూడా నిరసన వ్యక్తం చేసి మాకు మోదీతో ప్రాబ్లం ఉన్నది. ఇవాళ రాహుల్ థైలాండ్ ట్రిప్ ఆగిపోయింది. ఆయన బావగారి బిజినెస్ లాగిపోయినాయి, రాబర్ట్ వాద్రా గారి బిజినెస్ లాగిపోయినాయి. ఇవాళ సీక్రెట్ మెడికల్ ట్రిప్పులు సోనియా గాంధీ గారికి తక్కువైనాయి. ఇవాళ సైనికుల మీద రాళ్ళు కొట్టేటోళ్ళది పైసలు దొరుకుతలేవు. వాళ్ళకు ముందు సైనికుల మీద రాళ్ళు కొడితే 500 రూపాయలు దొరుకుతుండే. బిడ్డ ఇవాళ ఇంట్లోకే వెళ్ళి దేశానికి ఏదన్నా విద్రోహ చేస్తానంటే 500 రూపాయలు కాదు, ఛాతీల బుల్లెట్ దిగుతుంది. ఇది యాదు పెట్టుకో, ఛాతీలా బుల్లెట్ దిగుతుంది. అది దిగాల. దేశ విద్రోహ చర్యలకు దేశ్ సే బడకర్ కుచ్ నహీ, ఇస్ మాటీకో హమ్ మా కహతే హే అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిండు. ఇలా పాకిస్తానీ టెర్రరిస్టులు వెనకటికి వచ్చిండ్రు, పిక్నిక్ లెక్క భారత్కి వచ్చి పటాకల లెక్క బాంబులు వేల్చి పోయి సబూత్ దికాయే, కాగజ్ దికాయే, ప్రూఫ్ దికాయే, చూపించిన తర్వాత హమ్ మాన్తేనే, మేము గుర్తుపట్టాం, మేము పట్టించుకోము. ఇవాళ ప్రపంచ దేశాలల్లా అన్నోన్ గన్మ్యాన్ కి జై మోదీ మోదీ మోదీ. కాంగ్రెస్ ఈయన చరిత్ర మీకు ఒకసారి చిన్నగా పరిచయం చేస్తున్నా, బికాస్ ఐ విల్ రిపీట్ దిస్ ఎపిసోడ్. రేపు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను నేను, చాలా పెద్దగా ఉన్నది కథ. నెహ్రూజీ ఆయన కాయిన్నే మెడల్ వేసుకున్నాడు. చెప్పినా కదా, కారు దిగిండు నెహ్రూ గారు అనుకున్నారు. నెహ్రూ గారు అనుకొని ఏం చేయాలి నెహ్రూజీ అని అంటే నెహ్రూ గారు అనుకున్నారు. నెహ్రూ గారికి పురస్కారం ఇద్దామని చెప్పి భారతరత్న ఇచ్చుకున్నాడు. అట్లనే ఎందుకు అనుకున్నాడు అని అంటే, ఈ రోజులల్లో పోరలు మనలాంటి పోరలు హుషారైతే సార్కి పథకం కాదు కదా, పాతాళానికి దొక్కుతారు ఆయన చరిత్రను. అందుకే నెహ్రూకే పథకాలు ఇచ్చుకున్నాడు. అట్లాంటి హానర్లు మన నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి 18 ఫారెన్ మెడల్స్ వచ్చినాయి ఇప్పటికీ, హైయెస్ట్ సివిలియన్ హానర్స్. భారతంలో కాదు, ప్రపంచ దేశాల లాంటి ఆయన పోయి చేయించుకున్నాడు. అయింది అది. గర్జించుండ్రి ఈ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని. ఎస్, ఇల్లు చక్కగా చేసుకునేటప్పుడు నేను విమర్శిస్తా, కాకపోతే ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తా. ఇవాళ మన్మోహన్ సింగ్ ఉండే, శంషవేటి గీకి నాలుకని గీకినా కానీ 2 మాటలు రాకపోయేది. మోహన్ సింగ్. రాహుల్ గాంధీ ఆయనను రెస్పెక్ట్ చేయకపోయినా ఆయనకు ఫరక్ పడేది కాదు, ఆయన నడుస్తుండే చిట్టి రోబోట్ నడిచినట్టు. ఆయన మళ్ళా చిట్టి లెక్కుండేనో వసీకర్ లెక్కుండేనో మోహన్ సింగ్కే నేను అది వదిలేస్తా. ఆయన కూర్చోవలసిన కుర్చీలలో సోనియమ్మ కూర్చుంటే కూడా బాధపడని
మళ్ళీ బాధ్యత లేని అనాలనా, బరువు తెలివని ప్రధానమంత్రి అనాలనా, నోట్లకేని మాట రాని ప్రధానమంత్రి అనాలనా, లేకపోతే వెన్నుల సీమ్ నెత్తురు లేని ప్రధాని అని చెప్పాలనా? తన ప్రధానమంత్రి పదవి కోసము తాకట్టు పెట్టి నడిచే ప్రధాని అని చెప్పాలా? పాకిస్తాన్లో టెర్రరిస్టులు పంపితే వాళ్ళని చూసి వాళ్ళకు పిక్నిక్ స్పాట్లల్లో మంచిగా వడపావులు కట్టించి పంపించి తర్వాత సంజోతా ఎక్స్ప్రెస్ గురించి కూడా మాట్లాడి పీస్ ట్రీటీలో కూడా మాట్లాడే ప్రధానమంత్రులను చూసినాం. ఇవాళ घर में घुस के छाती चीर के అన్నోన్ గన్మెన్ కి జై, క్యూంకి భారత్ మాతా కి జై. కంటిన్యూ చేస్తా రేపటికి. మిమ్మల్ని సగం చెప్పి వదిలిపెట్టిన. ఎందుకు చెప్పాలనా? ఈ సందర్భం నేను ఎందుకు చెప్పినానంటే దెర్ ఇస్ అ బిగ్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఇండియా.